నేతన్నలను సర్కారు హత్యలే, నేతన్నలవి సర్కారు హత్యలే, ఉపాధి లేక ఊసురుపోతున్నావు ఆదుకోరా. బాధ కుటుంబానికి 25 లక్షల పరిహారమే. తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం. గత ప్రభుత్వంపై కక్షతో నేతలను బలి పెట్టొద్దు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. గతంలో బీఆర్ఎస్ సర్కారు కూడా అందరికీ ఏం చేయలే. ఎవరికి వచ్చిన బీసీ బంధు పెడితే బీసీలను ఎంతమందికి ఇచ్చారు? సర్వనాశనం చేశారు. బీసీలను సర్వనాశనం చేశారు. బీసీలు ఏం పట్టించుకున్నాం? ఆ దళిత బంధు పెట్టి దళితులకు ఎంతమందికి ఇచ్చారు? 10 లక్షలు అని చెప్తే అలా కమిషన్ల పేరు 30% 3 లక్షలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. అప్పుడు 30% కమిషన్ ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరికి న్యాయం? 3 ఎకరాల భూమి అన్నం ఇవ్వలేదు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు కూడా న్యాయం చేయలే. న్యాయం చేయకుండా మిమ్మల్ని అపోజిట్గా ఉంచారు, ప్రతిపక్ష పార్టీగా ఇచ్చారు మిమ్మల్ని. మీరు కూడా చేసిందే మంచిగా చేసిందే చెప్పుకోండి, చేయలేనిది కూడా చేసినా చెప్పకండి. భారత న్యాయ సంహిత 2023 నేటి నుంచి ప్రత్యేక నిపుణుల వస్తారట. దీనికి సంబంధించింది ఇది వద్దు. ఎమర్జెన్సీపై వాగ్యుద్ధం, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం వేడిగా మొదలైన లోక్సభ సమావేశాలు మొదటి రోజున ఎంపీలుగా సభ్యుల ప్రమాణం. తొలుత ప్రధాని మోదీ, తర్వాత కేంద్ర మంత్రులు. నేడు కూడా కొనసాగున్న ప్రమాణ స్వీకారం. రాజ్యాంగం పుస్తకాలతో సభకు విపక్ష ఎంపీలు. 18 లోక్సభ కొత్త స్పీకర్ ఎన్నిక రేపు జరుగుతుంట. నిరుద్యోగులు అయితే ఆమనీల అధ్యక్షుడు. నిరుద్యోగులు పోరుబాట, కాంగ్రెస్ హామీల మోసంపై టీజీపీఎస్సీ ఆఫీసు ముట్టడి. జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ ప్లావకార్డుతో నినాదాలు. పలువురు విద్యార్థుల నిరుద్యోగ సమైక్య నాయకుల అరెస్టు. ఠానాలోనే ఓయూ నేతల దీక్ష. ఎన్ని రోజుల కానీ చేస్తున్నారు. నిరుద్యోగులను పట్టించుకునే ఆదరణ లేదు. ఏ గవర్నమెంట్ కూడా నిరుద్యోగం గతంలో పట్టించుకోవాలా, ఇప్పుడు కూడా పట్టించుకుంటలేదు. మీరైతే నిరుద్యోగులతోటి ప్రచారం చేపిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గెలవడానికి ముఖ్య కారణం నిరుద్యోగులే. ఇల్లు తిరిగి ఓట్లు వేయించారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. వాళ్ళని ముంచి వాళ్ళ ఆశని అడిగి ఆశ చేస్తారు. ఎన్నిసార్లు ధర్నా చేయాలి? ఆడ జూనియర్ డాక్టర్ చేయాలి, ఇక్కడ నిరుద్యోగులు చేయాలి. మీరు ఎందుకున్నారు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఎందుకున్నారు? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కదా. ఉద్యోగాలు భర్తీ చేస్తాను, ఉద్యోగాలు భర్తీ చేయలే. గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉద్యోగాల సంఖ్య పెంచలేదు. 46 జీవో రద్దు చేస్తాను, దానికి ఒక కమిటీ వేసారు. ఎందుకో రద్దు చేస్తాను కమిటీ ఎందుకో? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మీకు కూడా చాలా ఉన్నాయి. మీరు ఏమైనా ఫిరాయింపులో పొడుస్తాయడానికి మీ టైము ఇప్పటికి 7 నెలలు అయింది. సంవత్సరంలో చేస్తారు, 100 రోజులు అలా చేస్తాను. 100 రోజులు పోయి 7 నెలలు అయిపోతున్నాయి. ఇప్పటికి మీ పరిపాలన మాత్రం అస్తవ్యస్తంగానే ఉందని చెప్పాలి. ప్రజలకేం ఎన్నిసార్లు అవ్వాలి? ఎన్నిసార్లు అరెస్ట్ కావాలి? 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నిస్తూ సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడించిన విద్యార్థి నిరుద్యోగ సమైక్య నాయకులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు. ఏం దౌర్భాగ్యం! వీళ్ళు ఉద్యోగం కోసం చదువుకుంటూ ఉండాలి, ధర్నాలు చేసుకుంటూ ఉండాలా? ధర్నా చేసుకుంటూనే ఉండాలా? ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జాబ్ క్యాలెండర్లు ఏది? జాబ్ క్యాలెండర్ లేదు. ఇక పెడితే ఎగ్జామ్ పెడితే టైం లేకుండా ఎగ్జామ్ టైం కూడా డ్యూరేషన్ పెంచకుండా పెడతారు. ఏందో ఏమో.